మందు సీసాల కేసులో జైలు పడ్డ కవితక్క 5 నెలల సంధి అండ్లనే ఉంటుంది. ఏసీబీలు కాకుంటే సిబిఐ కాకుంటే ఏసీబీలు కేసుల మీద కేసులు రాస్తుర్రు. బెయిల్ కావాలని అక్క ఎన్ని మాటల కోర్టులను అడిగినా వాయిదాల మీద వాయిదాలేసి లోపట్నే ఉంచుతుర్రు. అట్లా ఇన్నాళ్ళ సంధి జైలున్న అక్కకు ఏదో ఒంట సుస్తయిందని దాఖానా కేసుకుపోయిర్రాట. ఇప్పుడు ఎట్లున్నదో అరుసుకొనొద్దాం పారి. మందు సీసాల కేసులో కవితక్కను అరెస్టు చేసి అడిటిగా 5 నెలలకు మీదనే అయింది. బెయిల్ కావాలని ఎన్ని మాటల కోర్టు సార్లకు ఆర్జీలు పెట్టుకున్నా మళ్ళా 4 వద్దులు ఇంకో వారం అనుకుంటా వెనకకు వెళ్ళకూడదనే ఉన్నది తప్పితే బెయిల్ అయితే ఇస్తలేదు. 5 నెలల సంధి ఆ కేసు అని ఈ కేసు అని ఓ రోజు ఈడీ ఆఫీసర్లు ఇంకో రోజు సిబిఐ ఆఫీసర్లు కేసుల మీద కేసులు రాసి తిప్పిన కాడికి తిప్పకుండా తిప్పుతూనే ఉన్నారు. 5 నెలల సంధి జైలు ఉంటున్న మేడం మరి రందేమన్నా పెట్టుకున్నదో లేకుంటే ఇంటి మీద పొల్లగాళ్ళ మీద మనసు ఏమన్నా గుంజుతున్నదో అవి కూడా కాకుంటే అన్న మీదికో నాయన మీదికో మరలు మళ్ళీనే ఏమో తెలియదు గాని అక్కకు పానం సుస్థి అయిందట. అందరు చూస్తుండగానే ఆయపాయ అన్నట్టే చేసిందట కవితక్క. ఇంకేముంది కుయ్యి బండిని పిలిపించి తీహార్ జైలుకెంచి ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ దవాఖానా కేసుకపోయారు జైలు అధికారులు. డాక్టర్లు ఆలేసి చూసి జ్వరం బాగున్నది, విష జ్వరం వచ్చినట్టున్నది, జర పైలంగా ఉండాలని చెప్పిరట. మరి జైల్లో దోమలు గిట్టేమన్నా ఎక్కువ ఉన్నాయో ఏమో ఇక గోలి మాతర్లు సూది మందులు కూడా వేసిరట డాక్టర్ సార్లు. జర పానం నిమ్మలం కాగానే మళ్ళా జైలుకు తీసుకుపోయిలాట. ఇక ఇది 28 మందు సీసాల కేసులో 5 నెలలకించి జైల్లోనే ఉంటుంది కవితక్క. బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నది. ఓ రోజు బెయిల్ కావాలని కవితక్క తరపు లాయర్లు కోర్టు సార్లను అడుగుతుంటే లేదు మా విచారణ ఇంకా ఒడవనే లేదు, ఇప్పుడు అప్పుడే బెయిల్ ఇవ్వద్దు అని ఈడీ ఆఫీసర్లు కోర్టు సార్లకు పిటిషన్లు పెట్టుకుంటున్నారట. మరి ఈ కేసు ఎప్పుడు ఒడుస్తుందో ఎట్టొడుస్తుందో కానీ కవితక్కకు మాత్రం తేపకోపాలి ఒంట్ల పానం చూస్తే అయితేనే ఉన్నది. మరి చూడాలే అక్క ఎప్పుడు బయటకు వస్తుందో ఏమో ఇక.